శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాసుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడు పోలీసులు ఈ హత్య కేసును విచారణ చేస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఈ కేసును ఏపీకి బదిలీ చేస్తే కేసు నీరుగారుస్తారని హత్యకు గురైన శ్రీనివాసుల అమ్మమ్మ రాజేశ్వరమ్మ అంటున్నారు. హత్య జరగటానికి ముందే 5 సార్లు పంచాయతీ జరిగిందని చెబుతున్నారు. ఏమాత్రం కనికరం లేకుండా తన మనవన్ని హత్య చేశారని కన్నీటి పర్యంతమవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమంటున్న రాజేశ్వరమ్మతో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించినటువంటి శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట దంపతులు ఆమె యొక్క డ్రైవర్ ను హత్య చేసిన ఘటనకు సంబంధించి రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. ఈ యొక్క హత్యకు దారి తీసినటువంటి పరిస్థితులన్నీ కూడా ముందే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తెలిసినప్పటికీ ఈ విషయంలో గోప్యత ఉంచటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో డ్రైవర్ ను హత్య చేయడం అనేవి చకచకా జరిగిపోయాయి. ఈ యొక్క అంశానికి సంబంధించి అసలు నిజాలు ఏం జరిగినాయి అనే విషయం పైన మనం క్షేత్రస్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క అంశానికి సంబంధించి మృతుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు అలియాస్ రాయుడు అవ్వ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. రాజేశ్వరమ్మ, అసలు జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీ యొక్క మనవడు ఎన్నాళ్ళ పాటు ఆమె దగ్గర పనిచేస్తూ ఉన్నాడు, అసలు ఏం జరిగిందమ్మా? హత్య కావడానికి ముందు ఏం జరిగింది? శుక్రవారం మధ్య 3 గంటలకి పోయేదలకి అప్పుడు మీ మనవడు జారి పడలేదమ్మా, మాకు జారి పడి వర్షం పడిందని చెప్పినాడా. వర్షం పడి జారి పడిందని నాకు చెప్పినాడు ఎవరో వింత మొగుడు. సరే ఈ మధ్య ఫోటోలో చూడు, నీ మనవడు పైన దూకేసి పారిపోవాలని దూకేసినాడు. బిల్డింగ్ పైనుంచి దూకేసినాడు, పారిపోవాలనేసి దూకేసి కాలు ఇరిగిపోయింది. ఆమె చెప్పినాడు ఎందుకు దూకేసినాడంటే మధ్య వాళ్ళ దగ్గర డబ్బు తీసుకునేసినాడంట. ఈ తెలుగుదేశం పక్క మా పక్క పని చేస్తా తెలుగుదేశం వాళ్ళకి హెల్ప్ చేసినాడు. హెల్ప్ చేసి మధుర ఇది చేసలకే పోటోలు గీటాలు పంపించమని ఏదో అడిగితే పోటోలు నేను పంపించలేను అని చెప్పి ముగించుకునేసినాడంట. మళ్ళీ పంపించకుంటే నీకు డబ్బు అంతా రాదు, డబ్బు వంక ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పి బెదిరిసినారంట. దానికనేసి మళ్ళా వచ్చి చేరినాడు. చేరి మధుర అంతా జరిగింది అని చెప్పినారు. సరే ఎంత జరుగుతుంటే మాకు అప్పుడు ఇన్ని మాటలు వేసినాం కదా, ముందు ఈ మాది జరుగుతుందని చెప్పొచ్చు కదా అంటే మాకు ఫోన్లన్నీ డిలీట్ చేసినాడమ్మా. ఆ ఫోన్లన్నీ మళ్ళీ ఎవడైనా తీసుకొని వచ్చేళ్ళకే ప్రూఫ్ తీసుకొని వచ్చేళ్ళకి 10 లక్షలు అయింది మాకు. ఈ వీళ్ళందరూ మాట్లాడింది ప్రూఫ్లన్నీ మెసేజ్లు అన్ని దాంట్లో డిలీట్ చేసినాడంట. ఫోన్లోటి డిలీట్ చేసినాడంట. వాళ్ళు మా పిల్లోడు ఫోన్ పెరుక్కునేసి ఇవన్నీ మళ్ళీ ఏదేదో రికార్డులు సంపాదించేస్తున్నారు, చేసిండారు, చేసి పెట్టిన. మరి వీళ్ళు మాట్లాడిందో వాళ్ళు కావాలని చేసినారు, ఆ దేవుడికి తెలియదు, నాకైతే తెలియదు. లాక్కునేసినారు ఫోన్. మాకు అంటే లెటిన్ లో పడిపోయింది, ఫోన్ లేదమ్మా అన్నాడు. ఫోన్ లేదు, ఎవరైనా చేయాలంటే వాళ్ళు దాసరి ఫోన్తో చెయ్యి అని చెప్పి ఆ నెంబర్ ఇచ్చినారు. సరే ఎప్పుడన్నా మాట్లాడాలంటే ఓడితో మాట్లాడుతున్నా, ఓడిస్తున్నాడు ఫోను. 2 మాటలే మాట్లాడుతున్నా. ఏమ్మా తిన్నావా, బాగుండావా అంటాడు. నేను బాగుండాలేమ్మా అని చెప్పి మాట్లాడుతా ఉన్నా. సరే ఇవన్నీ జరిగినాక లేదు, వాళ్ళ దగ్గర తీసుకునేసినారు. ఓళ్ళే చూపించినారు. ఓళ్ళే చూపించి ఫోన్ తీసి నేను అడిగిన లెటిన్ లో మన చిన్న లెటిన్ అయితే పడితే అది పడుతుంది, ఎత్తు బేసన కదా నాయన, ఎత్తు బేసనలో పడితే కింద పడాలి గానీ లెటిన్ లో ఎందుకు పడుతుంది అని చెప్పినాడు. దానికి ఆ మాట అన్నాడు. అంకే విలేజ్ లో దానికి అంత తెలివి ఉపయోగించి ఇదే నిందో చూడు, లెటిన్ లో వాళ్ళకి అడిగినాను కానీ నేను ఫోన్ పాలేదు, నా దగ్గర ఉండదమ్మా, ఈ ఎవిడెన్స్ అన్ని సంపాదించడానికి నేను ఫోన్ వీలేదోడికి అని చెప్పి అన్నాడు. సరే ఇవన్నీ జరిగింది కదా నాయన. వీడియోలు ఏమొచ్చినాయి చూసారమ్మా? వచ్చినప్పుడు మీ దగ్గర ఆ ఫోన్ లాక్కున్నారు, మీకు ఏమైనా చూపించారా? వీడియోలు ఏమైనా చూపించారా? వీడియోలు ఏం చూపిలా. వీడియోలు ఇదే మాదిరి కూర్చోండదు వచ్చా ఆమె ఆమె వీడియో తీయమన్నారంట. ఆమె ఇట్లా అనుకొని కూర్చోనుండి ఇట్లా అనుకొని ఇట్లా పెట్టేసిన ఫోను పెట్టేసిన మన చెప్పలే చెప్పింది. ఫోన్ సోఫా సీట్ లో కూర్చోండదు కదా, స్నానం చేసి వచ్చి గుడ్లు మార్చుకొచ్చి కూర్చోండదు. ఇప్పుడు నేను అటు చీర కట్టుకుని కూర్చోండన్నా, ఇటు కూర్చొని అటు ఫోన్ ఇటు పెట్టినారంట కింద. ఫోన్ ఇటు పెట్టేళ్ళకి అది సరిగ్గా అది వచ్చేళ్ళకి మెసేజ్ వచ్చిందంట. ఏంది ఫోన్ మెసేజ్ వచ్చి ఇటు కూర్చోంటే ఏం కనిపిస్తుంది సార్ మాకు? ఏం కనిపిస్తుంది? ఇటు కనిపిస్తే ఇవి అది కనిపించే మెసేజ్ వచ్చేళ్ళకి ఏందని తొంగి చూసిందంట. తొంగి చూసేళ్ళకి మెసేజ్ ఏంది మెసేజ్ వస్తుంది తీసుకొని ఫోన్ కట్ చేసి అటు పెట్టేసి పైకి వెళ్ళిందంట. వినిత
పైకి వెళ్ళినాను. పైకి వెళ్ళి కూడా అప్పుడు కూడా ఏమనలేదు నేను. కళాశ్రీ పోయి నాతో చెప్పి ఏడ్చింది. ఎంత ఈ మాట చేసినాడు రాయుడు, ఎడ చేయాలి దీనికి అని చెప్పి ఏడ్చింది. అప్పుడు వచ్చి అడిగితే 2 రోజులు మాట్లాడకుండా వెళ్ళకే ఈడు మెసేజ్ చెప్పినాడంట, అక్కకి మెసేజ్ పెట్టినాడంట. అక్క ప్లీజ్ అక్క నాకెందుకు మాట్లాడలేదు, నాతో 2 రోజుల నుంచి మాట్లాడటం లేదు, నేనేం తప్పు చేసినాను, నా చేయి దగ్గర వచ్చేసింది అక్క వీడియో, నన్ను క్షమించక్క అని చెప్పనేసి పెట్టున్నాడు ఆ మెసేజ్. అది చదివిచ్చినారు. మళ్ళీ పేట చంద్రతో మాట్లాడినట్టు అన్నా దూకేసినాడు కదా, దూకేసినాక అన్నా నేను తప్పించుకోలేకపోయినా దొరికిపోయినాను, నన్ను కాపాడన్నా అని చెప్పి మెసేజ్ పెట్టున్నాడు మన పిల్లోడు. వాళ్ళ పేట ఎవడు మనకు తెలియదు, నాకైతే తెలిస్తే కదా వాళ్ళ చేసేవాడు. ఎవరు మనిషి తెలుగుదేశం మనిషి అన్నాడు. వాళ్ళకి మెసేజ్ పెట్టినాడు. మెసేజ్ పెడితే అన్నా నేను దొరికినాను, నన్ను కాపాడన్నా అని చెప్పి పెట్టినాడు. పెడితే వాళ్ళు రిటర్న్ ఏం పెట్టినాడు, రాయుడు నా పేరు బయట పెట్టబాక, ప్లీజ్ రాయుడు నీ సావు నువ్వు సావు అని చెప్పేసి ఓటు తిరిగి మెసేజ్ పెట్టేసినాడు. తమిళనాడు పోలీసుల మీద నమ్మకం ఉంది. తమ మనవడిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని అయితే రాజేశ్వరమ్మ కోరుతున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, బొక్కసంపాలెం నుంచి.